ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కరిమల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 20వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలులకు ప్రభు అనుగ్రహించిన ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల గురించి ఈనాడు మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. 15వ వచనాన్ని చదువుతాను. దొంగిలకూడదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇతరులది ఆశించడం, దొంగిలించడం అనేది మంచిది కాదు. దురాశ మంచిది కాదు. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం ఆకాను గురించి చదువుతాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ప్రభు ఖచ్చితంగా చెప్పారు. ఏమనంటే, యెరికో పట్టణంలో మీరు ప్రవేశిస్తున్నారు. ఆ యెరికో పట్టణంలో మీరు ప్రవేశించినప్పుడు ఈ పట్టణాన్ని ఈ పట్టణంలో ఉన్నటువంటి యావత్తును ప్రభు శపించారు. శపించబడిన దానిలో మీరు కొంచెం కూడా తీసుకోకూడదు. ఒకవేళ శపించబడిన దానిలో మీరు ఏదైనా ఆశించి దొంగతనం చేసి తీసుకుంటే మీరు శాపగ్రస్తులవుతారు. ఇశ్రాయేలీల పాళెమునకు శాపాన్ని తెప్పించి దానికి బాధ కలగజేస్తారు. కాబట్టి శపించబడిన దాన్ని మీరు ముట్టుకోవద్దు అని ప్రభు ఖండితంగా యెహోషువ ద్వారా ఇశ్రాయేలులకు తెలియపరిచారు. వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠించాలి. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలని ప్రభు ఖచ్చితంగా చెప్పారు. అయితే శపించబడిన శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు. ఆకాన్ అనేవాడు శపితం చేయబడిన దానిలో కొంత తీసుకున్నాడు. కాబట్టి దేవునికి కోపం వచ్చింది. కాబట్టి ఆకాను ఆ శపితమైన దాన్ని ఆశించి బొంకి తన సామాన్లో దాచుకున్నాడు. కాబట్టి గమనించండి, ఇశ్రాయేలీల సర్వ సమాజానికి బాధ కలిగించాడు. కాబట్టి దేవుని పిల్లలు దొంగిలకూడదు. పౌలు గారు అంటారు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, 4వ అధ్యాయం 27, 28 వచనాలు. అపవాదికి చోటియకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఏమంటున్నాడు ఇక్కడ ఆయన? అపవాదికి చోటు ఇవ్వకండి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలక
అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలి. కాబట్టి దొంగిలివాడు ఇక మీదట దొంగిలించకూడదు. తమ చేతులతో కష్టపడి పని చేయాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుంచి. అలాగనే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండడం వలనని సంఘము వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాను. ఇక్కడ తెస్సలోనికే సంఘానికి పౌలు గారు రాస్తూ, సహోదర ప్రేమ గురించి మీకు రాయక్కర్లేదు, ఒకరినొకరు ప్రేమించడం అనేది మీరు దేవుని చేత నేర్చుకున్నారు. అలాగే మాసిదోనియా అంతటా ఉన్నటువంటి సహోదరులందరినీ కూడా మీరు ప్రేమిస్తున్నారు. కాబట్టి మీ ప్రేమ మరింత ఎక్కువగా అభివృద్ధి పొందాలి. సంఘానికి వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. మీకేమీ కొదువ ఉండకూడదు. మీరు పరుల జోలికి పోకూడదు. మీ సొంత కార్యాలు జరిగించుకోవాలి. మీ చేతులతో మీరు పనిచేయుట యందు ఆశ కలిగి ఉండాలి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అంటున్నాడు పౌలు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కాబట్టి దురాశ మంచిది కాదు. దురాశ మంచిది కాదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇంకా 9వ ఆజ్ఞ 16వ వచనం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. గమనించండి, మన మాటలో యథార్థత ఉండాలి. యేసు ప్రభు చెప్పారు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో, మత్తయి సువార్త 5:37, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించినది దుష్టుని నుండి పుడుతుంది అంటారు. కాబట్టి మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. అంటే మాటలో యథార్థత ఉండాలి. అందుకే అబద్ధ సాక్ష్యము పలకకూడదు అంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ 4:15, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ప్రేమ కలిగి సత్యం చెబుతూ యేసుక్రీస్తులాగా ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదుగుదాం అంటారు. క్రీస్తుని పోలిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే 4:25లో కూడా, 4వ అధ్యాయం ఎఫెసీ 4:25లో కూడా, మనం ఒకరికొకరు అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. సత్యమే మాట్లాడాలి. అబద్ధమాడుట మాని ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలంటాడు. మనం అన్ని విషయాల్లో ఎదగాలి. కాబట్టి మనం ఇతరుల గురించి చెడ్డగా ప్రచారం చేయకూడదు. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చాక, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వచ్చిన తర్వాత
ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోకుండానే మనం చాలాసార్లు అసత్యాన్ని కూడా కొన్నిసార్లు మనం కూడా ప్రచారం చేసేస్తూ ఉంటాం. ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో వచ్చేవన్నీ కూడా సత్యాలు కాదు. ఎవడో ఒకడు కాలక్షేపం కోసం ఫేక్ న్యూస్ సృష్టించి వాటిని ప్రచారం చేస్తూ ఉంటాడు. గమనించండి, మనం ఏది సత్యం ఏది అసత్యమో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం మనం. ఈ మాధ్యమం ద్వారా చాలాసార్లు చాలామంది ఎవరో పోస్ట్ పంపించారు, దానికి వెంటనే రెస్పాండ్ అయ్యి అది నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోకుండానే దాన్ని వెంటనే ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటారు వేరే వాళ్ళకి. అలాగా లేనిపోనివన్నీ కూడా అందరికీ ప్రచారం చేసేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళని కించపరిచినట్లు అవుతుందనే వాస్తవం గ్రహించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో క్రైస్తవులు కూడా ఉన్నారు. ప్రభు చెప్పిన మార్గం అది. ఎదుటివాడు తప్పు చేసినప్పుడు అందరికీ ప్రచారం చేయమని చెప్పారా ప్రభు? వాక్యం అలా చెప్తుందా? నీవు కూడా అలాంటి తప్పులు ఏదైనా ఉన్నాయేమో నువ్వు సరిచేసుకుంటూ అలాంటి వాడిని మంచి దారికి తీసుకురావాలి, నువ్వు వెళ్ళి చెప్పి అవసరమైతే. అంతేగాని అందరికీ ప్రచారం చేయకూడదు కదా. అది క్రైస్తవ లక్షణం కాదు. అది చాలామంది తెలియక ఇలాగా అబద్ధ సాక్ష్యాలు అంటే ఏంటి, లేని వార్తల్ని పుట్టించి మిగిలిన వారికి ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవమా కాదా అనే దాన్ని ఆలోచించకుండా వెంటనే నీకు వచ్చినటువంటి ఏదైనా పోస్ట్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పంపించేస్తాం పక్క వాళ్ళకి. మనకు తెలిసిన వాళ్ళందరికీ పంపించేస్తాం, స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. గమనించండి, ఇతరులకి కీడు చేయడం, ఇతరుల గురించి లేనిపోని అబద్ధపు మాటలు ప్రచారం చేయడం, ఎదుటి వాళ్ళ గురించి అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, ఇది దేవుని దృష్టికి వ్యతిరేకం. దేవుడు చేయొద్దన్నారు ఆ పని. అది దేవుని ఆజ్ఞ. సామెతల గ్రంథకర్త అంటాడు చూడండి, 25వ అధ్యాయంలో 25, 9, 10 వచనాలు. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును, కానీ పరుని గుట్టు బయట పెట్టకుము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి నీ పోకుండును. నీ పొరుగువానితో ఒకవేళ వ్యాజ్యమాడుతున్నావా, వ్యాజ్యమాడొచ్చు, కానీ పరుని గుట్టు బయట పెట్టకూడదు అంటున్నాడు. పరుని గుట్టు బయట పెట్టకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. 10వ ఆజ్ఞ 17వ వచనం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు. అది ఏదైనా సరే ఆ కాలంలో ఉన్న వాటి గురించి చెప్పాడు. ఇల్లు, భార్య, దాసుడు, దాసి, ఎద్దు, గాడిద. అప్పట్లో ఉన్న ఆస్తి అంతా ఇదేగా ప్రతి ఒక్కళ్ళకి. మన పొరుగువానిది ఏది కూడా మనం ఆశించకూడదు. పొరుగువానికి నష్టం కలిగించకూడదు అన్నమాట. పొరుగువానికి నష్టం కలిగించకూడదు.
అసలు ఇతరులకు మనం మేలు చేయాలండి. క్రైస్తవులుగా ఇతరులకు మనం ఏం చేయాలి? మేలు చేయాలి. మేలు చేయాలి. ఇంకా మనం ఈ అధ్యాయంలో 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుదాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేసెనని ప్రజలతో చెప్పాను. ఇక్కడ చూడండి, మోషే మధ్యవర్తిత్వాన్ని మనం చూస్తున్నాం. ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని, ఆ పర్వతం మీద వచ్చేటువంటి ధూమం, వీటన్నిటికి భయపడి వాళ్ళు తొలగిపోయి అక్కడి నుంచి దూరంగా నిలిచి మోషేతో మాట్లాడుతున్నారు. మోషే, నువ్వు మాతో మాట్లాడు, దేవుడు మాట్లాడితే మేము చనిపోతాం, నువ్వు మాట్లాడు, మేము వింటాం. ఇక్కడ దేవునికి ఇశ్రాయేలులకు మోషే మధ్యవర్తిగా ఉండి ప్రజల పక్షంగా దేవునితోనూ దేవుని పక్షంగా మనుషులతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజల పక్షంగా దేవునితోనూ దేవుని పక్షంగా మనుషులతోనూ మాట్లాడుతున్నాడు. అంటే మధ్యవర్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రికి మనకు మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన తండ్రికి మనకి మధ్యవర్తిగా వచ్చాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన మధ్యవర్తిగా ఉండి దేవునికి మనకి సమాధానాన్ని కుదిర్చారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మన సమాధానకారకుడై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా వచ్చారు, తండ్రికి మనకు సమాధానాన్ని కుదిర్చారు. ఆ సమాధానమే మన అనుభవంలో మనకు కూడా కావాలని ప్రభు మనలో విశ్వాసాన్ని పుట్టించారు. మోషే మధ్యవర్తిత్వము యేసుక్రీస్తు ప్రభుకి ముంగుర్తు అన్నమాట. పాత నిబంధన భక్తులు దేవునికి తమకు తగిన మధ్యవర్తి లేని కొరతను వాళ్ళు కలిగి ఉన్నారు. దేవునికి మానవునికి మధ్యవర్తి లేని కొరతను కలిగి ఉన్నారు. యోబు గ్రంథం 9వ అధ్యాయం, యోబు గ్రంథం 9వ అధ్యాయం 32-33 వచనాలు. ఆయన నా వలె నరుడు కాదు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. పాత నిబంధన భక్తులు
మధ్యవర్తి లేడు. దేవునికి మాకు తగినటువంటి మధ్యవర్తి లేడనే కొరతను కలిగి ఉన్నారు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన నా వల్లే నరుడు కాదు, నేను ఆయనతో వ్యాజ్యమాడలేను, మేము కలిసి న్యాయ విమర్శకు మేము వెళ్ళలేము, ఎవరి దగ్గరికి వెళ్ళలేము. అయితే మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అంటున్నారు. యెషయా గ్రంథం 59, యెషయా గ్రంథం 59:16. సంరక్షకుడు లేకపోవటం ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడాను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. 20వ వచనం, సియోను నొద్దకు యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్ళుకొనిన వారి యొద్దకు విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తండ్రికి మనకు మధ్యవర్తిగా వచ్చారు. ఇంకా మోషే గారు ఏమంటున్నారు చూడండి, 20వ వచనం, అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేశానని ప్రజలతో చెప్పాను. ప్రభు ఎందుకు వచ్చారట వాళ్ళ మధ్యకి? మిమ్మల్ని పరీక్షించుటకు, మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకు దేవుడు ఏం చేశారు అని చెప్తున్నాడు మోషే. మిమ్మును పరీక్షించుటకు, మీరు పాపం చేయకుండా ఆయన భయం మీకు కలుగజేయుటకు దేవుడు వచ్చారు. దేవుడు అనేక పర్యాయాలు మనల్ని పరీక్షిస్తారు. నిర్గమాకాండం 15:25 ఏముంది? అతను యెహోవాకు మొరపెట్టినందుకు యెహోవా అతనికి ఒక చెట్టు చూపాను, అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములైన. అక్కడ ఆయన వారి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి ప్రభు మనల్ని పరీక్షిస్తారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, 2-3 వచనాలు చదువుతాను. ద్వితీయోపదేశకాండం 8:2-3 వచనాలు. మరియు నీవు ఆయన ఆజ్ఞల గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో తెలుసుకున్నట్టుకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరం నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకును. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొంటావో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టుకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకును. ఆహారం వలన గాక దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడను ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. కాబట్టి ప్రభు పరీక్షిస్తారు. ఆ పరీక్షించడం వల్ల ప్రభు పిల్లల యొక్క వారి స్థిరత్వం ఎంత గొప్పదో, వాళ్ళలో విశ్వాసం ఎంత ఉందో గ్రహింపు కలుగుతుంది. ఇంకా ఏమంటున్నాడు మోషే? మీరు దేవునికి భయపడేటట్లు, దేవుని భయం కలిగేటట్లు అంటున్నాడు. దేవుని భయం కలిగేటట్లు. దేవుని భయం ఉంటే మనుషులు చెడుతనాన్ని నుంచి తొలగిపోతారు. దైవ భయం ఉంటే. సామెతల గ్రంథకర్త అది అంటాడు 16:6, కృపాసత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తం కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుంచి తొలగిపోదురు. మనుషులు చెడుతనం నుంచి తొలగిపోతారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల. కాబట్టి భ్రష్టత్వంలో ఉన్న
మానవాళి యొక్క లక్షణాలని పౌలు గారు చక్కగా వివరించాడు రోమపత్రిక 3వ అధ్యాయంలో. అందుకంటాడు వారికి దేవుని భయం లేదు అంటాడు. రోమపత్రిక 3వ అధ్యాయంలో, రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసం చేస్తారు, వారి పెదవుల కింద సర్పవిషం ఉంది, వారి నోటి నిండా శపించుట పగ ఉన్నాయి, రక్తము చిందించుటకు వారికి పాదాలు పరుగులెడుతున్నాయి, నాశనము కష్టం వారి మార్గాలు ఉన్నాయి, శాంతి మార్గమును వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. కాబట్టి భ్రష్టత్వంలో ఉన్నటువంటి మానవుల యొక్క లక్షణాలని పౌలు గారు వివరిస్తూ, వారి దృష్టి ఎదుట దేవుని భయము అసలు లేదు అంటారు. అబ్రహాము ఫిలిస్తీ దేశానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు శారాని తన చెల్లెలని చెప్తాడు. నువ్వు ఎందుకని ఇలా చేసావు అని అక్కడ రాజు అడిగితే, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు కాబట్టి నా భార్య నిమిత్తం నన్ను చంపుతారేమో అనుకుని ఇలా చేశాను అంటాడు ఆదికాండం 20వ అధ్యాయంలో. కాబట్టి దేవుని భయము కలిగి ఉండడం వలన ప్రజలు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారు. అందుకే దేవుడు ప్రత్యక్షమయ్యారు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 15 వచనం నుంచి, అయితే యెహోవా మాట వెనక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించి గొప్ప కార్యమును కనిపెట్టుడి. గోధుమ కోతకాలం ఇదే కదా. మీరు రాజును నిర్ణయింపమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నట్టుకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయన వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకును బహుగా భయపడి సమూయేలు తేట్లండ్రి, రాజును నిర్ణయించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించుము. ఇక్కడ చూడండి, యెహోవా వర్షాన్ని ఉరుములు పంపినప్పుడు జనులందరూ భయపడ్డారంట దేవునికి. మేము రాజును నియమించమని కోరి మేము చేసిన పాపాలన్నిటికంటే మించిన కీడు చేసామని ఒప్పుకున్నారు అక్కడ. కాబట్టి ఇక్కడ దేవుని భయం వలన వాళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. కాబట్టి దేవుని భయం ఉంటే మనం పాపం చేయకుండా ఉంటాం. దేవుని భయం ఉంటే చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోకుండా ఒప్పుకుంటాం. కాబట్టి దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటే మనం పవిత్రంగా బ్రతుకుతాం. దేవుని భయం ఉంటే పాపం చెయ్యం. దేవుని భయం ఉంటే పాపాన్ని ఒప్పుకుంటాం. దేవుని భయం కలిగి ఉంటే సామెతల గ్రంథకర్త చెప్పినట్టు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. అది జీవపు ఊట, అది ఐశ్వర్యం. యెహోవా యందనే భయం. యెషయా 11లో అంటాడు, ఇంపైన సువాసనంట. కాబట్టి యెహోవా భయం, దేవుని భయం మనకు ఉండాలి. అందుకే సామెతల గ్రంథం 28:14 అంటాడు, నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అంటాడు. నిత్యము దైవ భయం కలిగి ప్రవర్తిస్తూ ఉంటే మనం ధన్యులం అవుతాం. కాబట్టి మనం దేవునికి భయపడుతున్నామా లేదా ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఇంకా 21వ వచనం నుంచి మనం చూస్తే మన భాగంలో, ప్రజలు దూరంగా నిలిచిరి, మోషే దేవుడు నా గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఎట్లనెను, ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేను ఆకాశంలో నుండి మీతో మాట్లాడితేని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతనైనను బంగారు దేవతనైనను చేసుకోనకూడదు. మంటి బలిపీఠం నా కొరకు చేసి
దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపబలను. నేను నా నామమును జ్ఞాపకార్థం ఉంచు ప్రతి స్థలంలోనూ నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదించదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠం చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి మీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద మీ దిగంబరత్వం కనబడకుండానట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. ప్రభు చెప్తున్నారు మోషేతో, మీరు నన్ను కొలుచుచు వెండి దేవతనైనా బంగారు దేవతనైనా చేసుకోకూడదు. అవును, దేవుని పిల్లలు విగ్రహాలు పెట్టుకోకూడదు. ఇంకా ప్రభు అంటారు, మీరు బలిపీఠాన్ని కట్టి బలులు అర్పించాలి అంటారు. మన జీవితాల్లో కూడా బలిపీఠం ఒక అనుభవం మనం కలిగి ఉండాలి. బలిపీఠం యొక్క అనుభవం. బలిపీఠం ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తు ద్వారా బలిపీఠం, యేసుక్రీస్తు ద్వారా రక్షణ దొరికింది కాబట్టి బలిపీఠం రక్షణను సూచిస్తుంది. యేసుక్రీస్తు ద్వారా మనం పరిశుద్ధంగా చేయబడ్డాం. అనుదిన జీవితంలో మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి. ప్రభువుని ఆరాధించాలి. బలిపీఠము సమర్పణ సూచిస్తూ ఉంది. మనం కూడా సజీవ యాగంగా మన దేహాన్ని ప్రభువుకి సమర్పించాలి. ఇలాంటి అనుభవాలు ఉండాలి. బలిపీఠం నేర్పే అనుభవాలు ఏంటంటే, ఒకటి రక్షణ, రెండోది పరిశుద్ధత, మూడోది ఆరాధన, నాలుగోది సమర్పణ. ఈ నాలుగింటిని సూచిస్తూ ఉంది. కాబట్టి మనం రక్షణ పొందాలి, అనుదినము పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి, ప్రభువును నిత్యము ఆరాధించాలి, సజీవ యాగంగా మన దేహాలు ప్రభువుకి సమర్పించుకోవాలి. ఈ అనుభవాలు ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి. ఇంకా ప్రభు అంటారు ఇక్కడ, మలచిన రాళ్లతో మీరు బలిపీఠాన్ని కట్టకూడదు అంటారు 25వ వచనంలో. నీవు నాకు రాళ్లతో బలిపీఠం చేయనప్పుడు మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. మలచిన రాళ్లతో బలిపీఠం కట్టకూడదు. అన్ని జనులు తమ దేవతలకు మలచిన రాళ్లతో బలిపీఠాలు కట్టేవారు. కాబట్టి వారు చేసినట్టు మనం చేయకూడదు. అన్ని జనులు చేసినట్టు మనం చేయకూడదు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. వాళ్ళు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకూడదు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద బలిపీఠాన్ని కట్టించాడు యెహోషువ. ఇనుము మానవ స్వభావానికి గుర్తు. ఇనుము దేనికి గుర్తండి? మానవ స్వభావానికి. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆదికాండం 4వ అధ్యాయంలోకి వెళ్తే, ఆదికాండం 4వ అధ్యాయంలో మనం వెళ్తే 22వ వచనం. మరియు సెల్ల తోబల్కయీనును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. రాగి పనిముట్లని ఇనుప పనిముట్లని చేశాడు తోబల్కయీను. ఇది మానవుని సొంత జ్ఞానం. వీడెవడు తోబల్కయీను? కయీను వంశస్థుడు. అతడు కనిపెట్టాడు రాగి పనిముట్లు, ఇనుప పనిముట్లు. ఇది మానవుని యొక్క సొంత జ్ఞానాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి దానికి నీ పనిముట్టు తగిలినిచ్చిన ఎడల అది అపవిత్రమవుతుంది అంటున్నారు ఇక్కడ ప్రభు.
బలిపీఠానికి నీ పనిముట్టు తగిలించావనుకో, అప్పుడు ఇదేమవుద్ది? అది అపవిత్రం అవుతుంది. 25వ వచనంలో దానికి ఏ పనిముట్టు తగిలించినా అది అపవిత్రమగును. కాబట్టి మానవుని యొక్క పనిముట్టు తగలనివ్వకూడదు. మనం బాగా ఆలోచన చేస్తే మనం గ్రహింపేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అనే బలియాగం మానవ ప్రయత్నం కాదు. అది కేవలం దేవుని సంకల్పం. రక్షణ కార్యం అనేది దేవుని యొక్క వరం, మానవులు సంకల్పించింది కాదు అది. కాబట్టి దేవుడే ఉచితంగా ఈ రక్షణ కార్యాన్ని యేసుక్రీస్తు అనే బలియాగం ద్వారా మనందరికీ అనుగ్రహించారు. కాబట్టి మానవులు స్వప్రయత్నాల వల్ల రక్షణ సంపాదించుకోలేరు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఇంకా మనం చూస్తే 26వ వచనం, మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనపడకయుండునట్లు, మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు. నా బలిపీఠం మీద నీ దిగంబరత్వం కనపడకూడదు. అంటే దిగంబరత్వం అంటే అవమానకరమైనటువంటి జీవన విధానం. ఇప్పుడు బట్టలు లేకుండా మీరు ప్రజల మధ్యలో రోడ్ల మీద తిరుగుతారా? అది ఎంత సిగ్గు, ఎంత అవమానం. దిగంబరత్వాన్ని మనం కనబడనివ్వం కదా ఎదుటి వ్యక్తులకి. మన దిగంబరత్వాన్ని ఎదుటి వ్యక్తులకు కనబడినప్పుడు మనం అవమానించబడతాం, మనం హేళన చేయబడతాం, మనం హాస్యాస్పదం అయిపోతాం. మనల్ని ప్రజలు నీచంగా చూస్తారు. మనకి ప్రజల మధ్యలో మన మీద ఉన్నటువంటి గౌరవం పోతుంది. అలాగే దేవుని పిల్లలలో అవమానకరమైనటువంటి రహస్యమైన జీవిత విధానం ఉండకూడదు. అందుకే ప్రభు అంటున్నారు, నీ దిగంబరత్వం కనబడకూడదు. అవమానకరమైనటువంటి రహస్య పాపాలు, అవమానకరమైనటువంటి జీవన విధానం విశ్వాసులు కలిగి ఉండకూడదు. ప్రభు అంటారు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో, ప్రకటన 16వ అధ్యాయం 16వ వచనం, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. కాబట్టి అవమానకరమైనటువంటి రహస్య పాపాలు మనం చేస్తూ ఉంటే ఒక దినాన ఆ రహస్య పాపం బట్టబయలైనప్పుడు ప్రజలందరికీ నీ యొక్క జీవన విధానం ఇదా అని ప్రజలు గ్రహించినప్పుడు నువ్వు అవమానం పాలవుతావు. కాబట్టి నీ దిగంబరత్వాన్ని కనబడకుండా నీ వస్త్రాన్ని, ప్రభు ఇచ్చిన రక్షణను, ప్రభు ఇచ్చిన నీతిని, ప్రభు ఇచ్చిన పరిశుద్ధతను, ఇవన్నీ వస్త్రాలే, వాటిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవమానకరమైనటువంటి విషయాలు, అవమానకరమైనటువంటి రహస్య పాపాలు ఏవి నీలో ఉండకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఇది 20వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. కాబట్టి జాగ్రత్త పడదాం. దేవుడిచ్చేటువంటి పరిశుద్ధతను మనం కాపాడుకుందాం. ప్రభులో ఐక్యమవుదాం. దేవుని ఆజ్ఞలు ఎంత గొప్పవో వాటిని అనుసరించడం వలన మన జీవితాలకి ఎంత విలువ ఉంటుందో మనం గ్రహించాం. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో దేవుడిచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను మనం విలువైనది గ్రహించి, ఏది తీసివేయడానికి లేదు, దేన్ని మనం మీరడానికి లేదు. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా మనం అనుసరించి మనం నడుద్దాం.
దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించుతూ ప్రభునామాన్ని మహింపడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.